అర్థితవాతహార చూర్ణం తయారు చేసుకుందామండి. సో విన్నారు కదా, ఫేషియల్ పెరాలిసిస్ అనేది మనకి నెమ్మదిగా నయం అవ్వడానికి అర్థిత వాతాహార చూర్ణాన్ని తయారు చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాము. నువ్వుల పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేస్తారో ఏంటి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీరు. సో ఫస్ట్ ఏమి ఇవ్వండి మ్యామ్? నువ్వులు ఇవ్వండి అమ్మా. నువ్వుల పొడి ఇవ్వండి. మామూలుగా అయితే ఇప్పుడు ఇక్కడ నల్ల నువ్వులు అనేది కంపల్సరీయా? నువ్వుల్లో శ్రేష్టమైనది ఏంటంటే నల్ల నువ్వులు. సహజంగా తెల్ల నువ్వుల్లో కూడా సేమ్ నల్ల నువ్వుల పైన పొట్టు తీసేస్తే మాత్రమే తెల్ల నువ్వులు అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ముఖ్యంగా ఈ నల్ల నువ్వుల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని తర్వాత చూర్ణంగా చేసుకుంటాం. సో చూర్ణం ఎట్లా ఉంటుందంటే మనం ఇప్పుడు మీరు చేసి పెట్టారు కదా, సో ఈ చూర్ణం కూడా కొంచెం ఇలా ఉంటుంది అనమాట. అంటే ఆయిల్ సహజంగా నువ్వుల్లో నూనె ఎక్కువ గుణం ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఆయిల్ రాకుండా ఉండేలా పొడిగా ఉండేలాగా చేసుకున్నట్లయితే మీకు మెడిసిన్ తర్వాత ప్రిజర్వ్ చేసుకోవడం కానీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. సో తర్వాత దీన్ని ఈ నల్ల నువ్వుల చూర్ణాన్ని మనం సుమారు ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాం. ఓకే, నిల్వ ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకొని అంటే నూనె లేకుండా వేగించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఉజ్జాయింపుగా నేను 50 గ్రామ్స్ తీసుకుంటున్నా, 1.5 స్పూన్ యావరేజ్గా. సో తర్వాత మనం మిరియాలు తీసుకున్నాం. ఇందులో ఏంటంటే నువ్వుల్లో చాలా శ్రేష్టమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆయుర్వేద వైద్య విధానంలో నువ్వులు అనేది లేకుండా ఉన్నట్లయితే అసలు 40% ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అనే దానికి ప్రిపరేషన్సే ఉండవు అనమాట. ఎందుకంటే ఆయుర్వేద వైద్య విధానంలో కానివ్వండి, ఆయుర్వేద ట్రీట్మెంట్స్లో కూడా నువ్వుల నుంచి వచ్చినటువంటి నువ్వుల నూనె మనం కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్ కానివ్వండి, మెడిసిన్స్లో కానివ్వండి మెయిన్ బేస్ ఇంగ్రీడియంట్గా పెట్టుకుంటాం. సో నువ్వుల నూనెతోనే చాలా రకాలైనటువంటి ఆయిల్స్ మెడికేషన్ ఆయిల్ తయారీ అనేది ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఇప్పుడు అర్థిత వాతానికి అంటే ఫేషియల్ పెరాలసిస్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో వాతాహారం అంటే వాతం ఎక్కువ అవటం వల్ల ఫేషియల్ పెరాలసిస్ వస్తుంది అనమాట. అంటే బాగా శీతలంగా ఉండేటువంటి ప్రదేశాల్లో అంటే బాగా చల్లగాలి మంచుగాలి ఉండేటువంటి ప్రదేశాల్లో కనుక ఎక్కువ తిరగాడిన ముఖంలో ఫేషియల్ మజిల్ అంటే క్రేనియల్ నర్వ్స్ మనకి 12 పెయిర్స్ ఉంటాయి. వాటిల్లో 7th క్రేనియల్ నర్వ్ అయినటువంటిది ఫేషియల్ నర్వ్ అనమాట. అది మన చెవు భాగంలో నుంచి మొఖం అంత కనుపాపలు కానివ్వండి, ఐలిడ్స్ అంటాం కదా, ఐలిడ్స్కి అలానే చెంప కండరాలకి మూతి ఒక సగం భాగం వరకు అట్లనే 2 పెయిర్స్ 2 సైడ్ల నుంచి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే లక్షణాలని గుర్తించేటప్పుడు ప్రత్యేకంగా మనము ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటే ఈ చల్లగాలి తగలటం కానివ్వండి ఏదైనా వేరే కారణాల వల్ల ఈ ఫేషియల్ నర్వ్ అనేది ఇన్ఫ్లమేషన్కి కనుక గురైనట్లయితే అప్పుడు అర్థిత వాపు కనుక గురైనట్లయితే అప్పుడు అర్థిత వాతం అంటే ఫేషియల్ పెరాలసిస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అందులో ఏంటంటే వాళ్ళు కనుపాపలు సరిగ్గా ముయ్యలేకపోవటము, మూతి ఒక పక్క వంకర పోవటం. ఇక్కడ మూతి వంకర పోయే దాంట్లో మీకు ఈజీగా గమనించుకోవచ్చు ఏంటంటే ఎవరికైతే కుడి చేతి వైపు కనుక ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ అయినట్లయితే ఇటు వదులైపోతుంది కాబట్టి ఈ నర్వ్ ఈ మజిల్స్ అన్ని టోన్ ఉంటుంది కాబట్టి మూతి అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ కనుక మూతి వెళ్ళిపోయినట్లయితే రైట్ సైడ్ ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆపోజిట్ వేస్ రైట్ ఆపోజిట్ సైడ్. అంటే ఇప్పుడు మనం ట్రీట్మెంట్స్లో కూడా ప్రత్యేకంగా కొన్ని రకాలైన ఫేషియల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటితో పాటుగా మనం ఇప్పుడు చేసేటువంటి అర్థిత వాతాహార చూర్ణం ఇప్పుడు నువ్వులు యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో వాతాన్ని తగ్గించేటువంటి గుణాలు చాలా అధికంగా ఉన్నాయన్నమాట. సో తర్వాతది మిరియాలు. ఇప్పుడు నల్ల నువ్వుల చూర్ణం మనం 50 గ్రాములు వేసుకున్నాం. అదేవిధంగా మిరియాల పొడిని కూడా ఈక్వల్ క్వాంటిటీ అంటే 50 గ్రాములు అంటే సుమారుగా 1 చెంచా 1.5 పావు చెంచా వేస్తున్నాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మెడిసిన్ తయారైపోయినట్లకి మరి. సో దీన్ని ఏం చేస్తామంటే మనం చక్కగా కలిపేసుకొని ఇలా తయారు చేసేసుకున్నాం. సో ఆల్మోస్ట్ మనకి మెడిసిన్ తయారైపోయినట్లే. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మెడిసిన్ తీసుకోవడానికి బేస్ మెడిసిన్ తయారైపోయిందని చెప్పుకోవచ్చు. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక 200 ml వాటర్ తీసుకుందాం, దాన్ని బాయిల్ చేద్దాం. ఓకే, స్టవ్ వెలిగించమ్మా. 200 ml అంటే సుమారుగా ఒక 1.5 గ్లాస్ నుంచి 2 గ్లాసుల వరకు వస్తుంది అనమాట. దాంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి మిశ్రమాన్ని సుమారు 3 నుంచి 5 గ్రాముల వరకు మనము 200 ml మిక్చర్లో వేసుకొని ఓకే మన ఆ మిక్చర్ని సుమారు హాఫ్ ద లీటర్ అంటే మనం ఎంతైతే క్వాంటిటీ వేసామో 100 ml అయ్యే వరకు కూడా
కొంచెం బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్న ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నట్లయితే మనం ఏ హెర్బ్స్ అయితే ఏ మెడిసిన్ స్పైసెస్ అయితే మనం ఇంక్లూడ్ చేసుకున్నామో ఈ హెర్బ్స్లో ఉండేటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ కషాయ రూపంలోకి తయారయ్యడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ పౌడర్ అనేది ఎన్ని మంత్స్ పాటు నిల్వ ఉంటుంది మ్యామ్? అది మనం ఎన్ని రోజులు మనం ఎంత ప్రాపర్గా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకుంటాం, ఎంత ప్రాపర్గా తయారు చేసుకుంటాం అంటే మనం తయారు చేసుకునేటప్పుడు వాటర్ కంటెంట్, మాయిశ్చర్ కంటెంట్ ఏమీ లేకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే 3 నెలల వరకు కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా ఇళ్ళలో దొరికేవే కాబట్టి వారానికి ఒకసారి కూడా తయారు చేసుకుని ఫ్రెష్గా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు మీకు తాజాగా ఉండేదానికి, అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో చూసారు కదా, ఇక్కడ మనం 200 ml వాటర్ పోసుకున్నాము. ఆల్మోస్ట్ మనకి 100 ml వచ్చేసింది. అంటే హాఫ్ చక్కగా మరిగించేసుకున్నాము. అది కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దింపేసుకుని అది కొంచెం చల్లారే వరకు ఉంచుకొని ఈ లోపల మనం ఏం చేద్దామంటే లసన అంటే వెల్లుల్లిపాయ ఉంది కదా, వెల్లుల్లిపాయలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. వాటిలో ఒక 2-3 రెమ్మలు కేవలం మనం వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ఒక 2-3 రెమ్మలు కనుక తీసుకొని వాటిని క్రష్ చేసి పెట్టుకుందాం. కొంచెం క్రష్ చేసి ఇచ్చామా, సో 2-3 సరిపోతాయి. అంటే ఇప్పుడు మన ఈ వెల్లుల్లి కూడా ఎప్పటికప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత. యాక్చువల్గా ఇది మెడిసిన్, మనం డ్రై మెడిసిన్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఏ రోజుకి ఆ రోజు ఇట్లా కషాయ రూపంలో తయారు చేసుకొని దానికి మనం మెడిసిన్ తీసుకోబోయే ముందు మనం అంటే 100 ml చేసుకున్నాం కాబట్టి దీన్ని 50 ml మార్నింగ్ అండ్ 50 ml ఈవినింగ్ ఆ రూపంలో కనుక తీసుకున్నట్లయితే త్వరగా మనకి వ్యాధి నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో 50 ml మార్నింగ్ అండ్ 50 ml ఈవినింగ్. ఇది క్రష్ చేసి సో క్రష్ చేస్తే కొంచెం ఇట్లా కచ్చాపచ్చగా చేసుకున్నా సరిపోతుంది. సో ఇలా చేసుకున్న దాంట్లో మనం ఈ కషాయాన్ని గ్లాస్లో పెట్టేసుకున్నాం. సుమారు ఇది 100 ml వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు లసన అంటే ఇప్పుడు 100 mlలో మనం ఇది 50 ml ఉంటుంది. సో ఈ 50 mlలో మనం క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు అంటే లసన అనేదాన్ని కలిపేసుకొని వేడి కోసం అది వెల్లుల్లిపాయని కూడా మనం యాడ్ చేస్తున్నామా మ్యామ్? వెల్లుల్లిపాయలో తీక్ష్ణ గుణాలు ఉంటాయి కాబట్టి ఈజీగా బాడీలో స్ప్రెడ్ అయ్యే గుణాలు ఉంటాయి కాబట్టి వాతాన్ని బాగా హరింపజేసేటువంటి గుణాలు ఉంటాయి. అదేవిధంగా పిత్తశామకాలు పిత్తాన్ని కొంచెం డైరెక్ట్గా ఇంక్రీజ్ చేస్తాయి. అంటే డైజెషన్ సహజంగా వాతం ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వాతాన్ని ప్రత్యేకంగా దోషం జరిగింది కాబట్టి వాతహరంగా ఉండేటువంటి తీక్ష్ణ గుణం ఉండేటువంటి మిరియాలు ఇవన్నీ కూడా మెడిసిన్ త్వరగా శరీరంలో కణంలోకి చొచ్చుకుపోయేలాగా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మెడిసిన్ మనం తయారు చేసుకున్నాం. ఓకే. మరి ఈ అర్ధిత వాతాహార చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. అర్ధిత వాతాహార చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వుల పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి. అర్ధిత వాతాహార చూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నల్ల నువ్వుల పొడి 50 గ్రాములు, మిరియాల పొడి 50 గ్రాములు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో 200 ml వాటర్ పోసి కలుపుకున్న మిశ్రమం 3 గ్రాములు వేసి నీళ్లు సగం అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని 2 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటే అర్ధిత వాతాహార చూర్ణం రెడీ.